మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. నేపాల్, చైనా, టిబెట్ సరిహద్దుల్లో ఉప్పెనలా విరుచుకుపడ్డ జల ప్రళయం వెనుక ఒక విషాదకరమైన కోణం బయటపడింది. ఈ విపత్తులో గల్లంతైన వందలాది మంది పర్యాటకులలో అత్యధికంగా 130 మందికి పైగా మన దేశ యాత్రికులు ఉన్నట్లుగా అధికారులు ధృవీకరించారు. పవిత్ర కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి తిరిగి వస్తూ ఉన్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈషా ఫౌండేషన్ సభ్యులతో పాటు కుంభకోణం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన యాత్రికులు తీవ్ర ప్రవాహంలో చిక్కుకుపోయిన పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే కైలాస మానస సరోవర యాత్రలో పాల్గొనేందుకు మన దేశం నుంచి అనేక మంది భక్తులు నేపాల్, టిబెట్ సరిహద్దుకు వెళ్లారు. యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో టిబెట్లోని గైరోంగ్ ఇమిగ్రేషన్ సెంటర్ వద్ద ఉన్న 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు హఠాత్తుగా వచ్చిన ఉద్ధృత వరద నీటిలో చిక్కుకుపోయినట్లు జగ్గి వాసుదేవ్ వెల్లడించారు. ఇమిగ్రేషన్ కార్యాలయం చుట్టూ నీరు నిండిపోవడం, బిల్డింగ్తో పాటు ప్రజలు కొట్టుకుపోతున్న దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడులోని కుంభకోణానికి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్లిన మరో 50 మంది యాత్రికుల సమాచారం కూడా అందడం లేదు. ఏజెన్సీ ప్రతినిధి సయ్యద్ ఉమర్ ఫరూక్ సహా ఆయన బృందం ఉదయాన్నే హోటల్ నుంచి సరిహద్దుకు బయలుదేరిన తరువాత వారి ఫోన్లు పనిచేయడం లేదని, వారి వాహనాల జాడ కూడా లభించడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన పలువురు యాత్రికులు దార్చేన్ ప్రాంతంలో రోడ్లు ధ్వంసమై చిక్కుకుపోయినట్లు సమాచారం. సరిహద్దు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా చిన్నాభిన్నం కావడంతో యాత్రికుల క్షేమ సమాచారాలు తెలియక స్వదేశంలోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం, నేపాల్లోని భారత దౌత్య కార్యాలయం బాధితుల కోసం 24/7 హెల్ప్ లైన్ నంబర్లను ప్రారంభించాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నాయి. దేవుడి దర్శనం కోసం వెళ్లి ప్రకృతి ప్రకోపానికి చిక్కుకున్న యాత్రికులు అందరూ సురక్షితంగా రెస్క్యూ టీంలకు దొరకాలని, క్షేమంగా స్వదేశానికి తిరిగి రావాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రార్థిస్తున్నారు.